హలో మిత్రులారా! ఈరోజు తెనాలి రామకృష్ణ కవి వికట కవి ఎలా అయ్యాడో తెలుసుకుందాం. పూర్వం తెనాలి అగ్రహారంలో జక్కమాంబ రాయనీమాత్యుల పుత్రుడైన రామకృష్ణుడు చిన్నప్పటినుంచే రాలుగాయి రణపెంగి చదువంటే అస్సలు శ్రద్ధ లేదు. సాటివారితో కయ్యాలు తెచ్చేవాడు. తెగ అల్లరి చేసేవాడు. వట్టి దుందుడుకు భయమన్నది ఎరుగడు. అమ్మా నాన్నల మాట వినేవాడు కాదు. అల్లరి చిల్లరిగా తిరిగేవాడు. ఇంత అల్లరి చిల్లరిగా ఉండే ఈ బాలుడినే ఒక సన్యాసి చూశాడు. ఆ సన్యాసికి అతని మీద ఎందుకో చాలా ముచ్చటేసింది. ఇక్కడికి రా నాయనా అని పిలిచాడు. నీకు కాళికాదేవిని చూడాలనుందా అని అడిగాడు. 1,00,000 సార్లు చూశానా గుడిలో రాతి బొమ్మని, మళ్ళీ చూసేందుకేముంది అని నిర్లక్ష్యంగా చెప్పాడు మన రామకృష్ణుడు. బొమ్మని కాదు, అమ్మనే, నిజంగా కాళీమాతని చూసి నువ్వు తట్టుకోలేవులే, భయంకరంగా ఉంటుంది, కాలు జడుచుకుంటావు కవ్విస్తున్నట్లే అన్నాడు ఆ సన్యాసి. భయమా? జడుపా? నాకా? పౌరుషంగా చూశాడతని సన్యాసి వైపు. ఆ దేవిని చూపెట్టు, ఎంత భయంకరంగా ఉంటుందో చూస్తాను అన్నాడు సవాలు అంగీకరిస్తున్నట్లు. ఎలాగైనా ఆ భయంకరమైన రూపాన్ని చూసి తీరాలనిపిస్తుంది అతనికి. పట్టుదల వచ్చింది. జగదాంబ అలా తేలికగా కనపడుతుందేమిటి అని నవ్వాడు సన్యాసి. మరి ఎలా కనపడుతుంది? ఏం చేస్తే కనపడుతుంది చెప్పు. నీ మాటలు ఎంతవరకు నిజమో నేను కూడా చూసి తేల్చుకోవాలి కదా. కాళీమాత ఎంత భయంకరమో పరీక్షించాలి కదా అని అన్నాడు రామకృష్ణుడు. నేను నీకొక మంత్రం చెబుతాను. ఆలయంలో కూర్చొని అమ్మ కనిపించే వరకు స్మరించు. నీకైతే తొందరగానే దర్శనమిస్తుందిలే. తీరా ఆ అమ్మ కనిపించేసరికి భయపడకేం అంటూ మంత్రం ఉపదేశించాడు సన్యాసి. లేడికి లేచిందే పరుగన్నట్లు రామకృష్ణుడు కాళికాదేవి ఆలయానికి బయలుదేరాడు. ఆ కోవెల ఊరవతల ఉంది. విజయదశమికి తప్ప ఊరివారు ఎవరు అటువైపు చూడను కూడా చూడరు, పట్టించుకోరు. అందుచేత ఆ దారి నిర్జనంగానూ, తుప్పలు మొక్కలు పెరిగి ఉంది. పాములు స్వేచ్ఛగా తిరిగేలా అనువుగా ఉంది. కానీ రామకృష్ణుడు కొంచెమైనా జంకకుండా దుర్గాదేవి ఆలయానికి చేరుకొని కొలనులో మునిగి దేవీ విగ్రహం ముందు కూర్చొని దీక్షగా మంత్రం జపించసాగాడు. చీకటి పడుతోంది. కీచురాళ్ళ అరుపులు మొదలుపెట్టాయి. రాత్రవుతున్న కొద్దీ ఆ నిర్జన ప్రదేశంలో నక్కల ఊలలు, గుడ్లగూబల అరుపులు మొదలయ్యాయి. తమ కొడుకు కోసం వెతుకుతున్న తల్లిదండ్రులు రామకృష్ణుడు ఇలాంటి భయంకరమైన ప్రదేశంలో ఉండొచ్చని ఊహించక ఇటు రానే రాలేదు. అర్ధరాత్రవుతుంది. అంధకార బంధురమైన కాళీమాత ఆలయంలో రామకృష్ణుడు కళ్ళు మూసుకొని తదేక దీక్షతో దేవీ స్వరూపాన్నే మనసులో నిలుపుకొని మంత్రజపం చేయసాగాడు. ఆ బాలుడి మీద అప్పటికే దయ కలిగిన కాళీమాత ప్రత్యక్షమైంది. రామకృష్ణ, నీ దీక్షకు మెచ్చితిని, పట్టుదలకు పరమానందం చెందితిని. నీకొక వరం ప్రసాదించుచున్నాను. ఏమి కావాలని కోరుకో అంది కాళికామాత ప్రేమగా. మహా తేజస్సుతో వెలిగిపోతున్న ఆ జగన్మాతను చూస్తూ 2 చేతులు జోడించి ఆశ్చర్యంలోనూ అలాగే ఆలోచనలోనూ పడిపోయాడు రామకృష్ణుడు కొన్ని క్షణాల పాటు. ఓహో, కుర్రవాడివి కనుక ఏమి కావాలో తెలుసుకోలేక తత్తరపడిపోతున్నావు. ఇటు చూడు, ఈ 2 గిన్నెల వైపు చూడు. ఒక వెండి గిన్నెలో పాలు ఉన్నవి. ఈ పాలు తాగినా అఖండ విద్యావంతుడివి అవుతావు. ఈ వెండి గిన్నెయందు పెరుగు ఉన్నది. దీనిని తాగినా అపర కుబేరుడవుతావు. ఏది కావాలో కోరుకో.
విద్యయా? లేకుంటే ధనమా? అని అడిగింది ఆ జగదాంబ. 2 గిన్నెలు నాకిమ్ము. నేను చూసి నిర్ణయించుకుంటాను అని రామకృష్ణుడు అనగా, భవానీమాత ఆ 2 గిన్నెలు రామకృష్ణునికి ఇచ్చింది. చిలిపి అలాగే దూకుడు అయిన రామకృష్ణుడు రెండిటిలోనూ పాలు పెరుగులను చటుక్కున తాగివేశాడు. దానితో మహిషాసురమర్దినికి ఆగ్రహం కలిగి 100 శిరస్సులతో చేతులతో తన ఉగ్రరూపాన్ని దాల్చింది. ఆ భయంకర రూపాన్ని చూసి కూడా రామకృష్ణుడు కొంచెమైనా భయపడలేదు. సరికదా పకపకా నవ్వుతూ, లోకమాత జగజ్జనని నా సందేహమును తీర్చు అని అన్నాడు. ఒక్కటే ముక్కు, 2 చేతులు కలిగిన మాకే రొంపపడితే ముక్కు చీదడానికి చేతులు నొప్పులు పెట్టే మాకు 100 శిరస్సులు 100 ముక్కులు కలిగిన నీకు జలుబు పట్టినచో ఎలా చేదుకుందువు, ఎలా బాధపడతావు అని నా మనస్సున ఒక సందేహం ఉన్నది అమ్మా అని అతడి అడిగిన కొంట ప్రశ్నకి, చిలిపి సందేహానికి ఆ అమ్మవారికి నవ్వొచ్చేసింది. అది సరేలే, నేనొక గిన్నెలోనిది తాగమంటే నీవు 2 గిన్నెల్లోని ఎందుకు తాగావు? నా పట్ల అంత నిర్లక్ష్యమా అని ఆ అమ్మవారు గద్దించింది రామకృష్ణుడిని. ఆ మాటలు విన్న రామకృష్ణుడు వెంటనే జగన్మాతకు మోకరిల్లి, అమ్మా, నీవనిన నాకు భక్తియే, అలక్ష్యమేమాత్రమూ లేదు. కేవలం విద్య వలన ధన సంపాదన చేయుట అసాధ్యము. అలాగే ధనమున్న కూడా ప్రయోజనం స్వల్పమే. సర్వజ్ఞురాలివి, నీకు తెలియనిదేమున్నది తల్లి? మానవ జీవితం సక్రమంగాను సుఖంగాను ప్రయోజనకరంగా ఉండాలంటే విద్యయు అలాగే ధనము 2 అవసరమే కదా తల్లి. లక్ష్మీ సరస్వతులిద్దరి ప్రసాదములోనూ దేనిని తిరస్కరించినా తప్పే అన్న తలంపుతో అమ్మలను గన్నయమ్మైన మాయమ్మ ఈ పుత్రుని మీద దయతో, వాత్సల్యంతో, కరుణతో రెండిటిని అందించిందని భావించి 2 తాగేశాను తల్లి. నేను చేసినది నేరమైనచో తల్లివి కదా, ఆ తల్లి మనసుతో ఈ తప్పు ఖాయమ్మా అని ప్రార్థించగా కాళికాదేవి హృదయం కూడా కరిగిపోయినది. రామకృష్ణుడి మీద కరుణ కలిగింది. అయితే అతను చేసిన పనికి శిక్షించబడాలి కదా. అందుకని, రామకృష్ణ, నీవు విద్వాంసుడే అవుతావు, కానీ వికట కవిగా మాత్రమే. పేరు ప్రఖ్యాతలు రాజగౌరవాలు పొందుతావు అని దీవించి అంతర్ధానమైంది ఆ అమ్మవారు. ఇందువలనే అతను వికట కవి అయ్యాడు. ఏదేమైనా కోతి చేష్టలు చేసే కుర్రవాడు కవి కాగలడం అబ్బురమే కదా. ఇలాగ రామకృష్ణ కవి మొదట కవి, తర్వాత కవి అయ్యాడు. తెలుసుకున్నారు కదా, తెనాలి రామకృష్ణుడు కవి ఎలా అయ్యాడు, అలాగే అమ్మవారి కరుణ ఎలా కలిగింది. మళ్ళీ ఒక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.